అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీమా సఖీ యోజన అనే కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. నెలకు 7,000 రూపాయలు ఆర్థికంగా వారు సంపాదించుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ పథకం ఏమిటి, ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి, వారికి ఎటువంటి బెనిఫిట్స్ పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందండి. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు. మహిళలందరికీ ఇప్పటికే ఫ్రీ బస్ సౌకర్యం, దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. అయితే బీమా సఖీ యోజన అనే పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నారు. సో ఏపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూడా వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ మహిళలకు ఆర్థికంగా తోడ్పాటును అందించే విధంగా బీమా సఖీ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ కూటమి ప్రభుత్వం. కుటుంబాలకి ఆర్థికంగా చేయూతనిచ్చేలా ఎల్ఐసితో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుని విలేజెస్లో మహిళలకు, ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులో ఎవరైతే ఉంటారో అట్టి మహిళలకు ఆర్థిక భరోసా అందించనుంది. సో మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి బీమా సఖీగా నియమిస్తారండి. ఈ కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో ఏపీఎం, డిపిఎం అధికారులుగా నియమించి ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇక ఈ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపులోని మహిళలను ఐఆర్డీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా సెలెక్ట్ చేస్తారండి. ఎంపికైన వారికి బీమాకు సంబంధించి ప్రత్యేకంగా వారికి శిక్షణ అయితే ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ధ్రువపత్రాలను కూడా అందించి వారి ద్వారా గ్రామాల్లో ప్రజలకు బీమా గురించి అవగాహన కల్పిస్తారు. వీరు ఎల్ఐసిలో పనిచేసినప్పటికీ వీరిని ఎల్ఐసి ఉద్యోగులుగా పరిగణించరు. ఈ మహిళలు కేవలం కెరీర్ ఏజెంట్లుగా మాత్రమే పనిచేస్తారు. వీరి పనితీరు ఆధారంగా వీరికి స్టైఫండ్ అందిస్తారండి. బీమా సఖీగా ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు 7,000 రూపాయలు, రెండవ సంవత్సరం నెలకు 6,000 రూపాయలు, మూడవ సంవత్సరం నుండి నెలకు 5,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. వారికి బోనస్ మరియు కమిషన్ కూడా. వీరంతా సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయవలసి ఉంటుంది. అదనంగా వారికి బోనస్, కమిషన్ కూడా లభిస్తుంది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఈ పథకం ద్వారా కూటమి సర్కార్ కృషి చేస్తుంది. ఈ పథకంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకానికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన 10th క్లాస్ పాస్ అయి ఉన్న మహిళలు, డ్వాక్రా గ్రూప్స్ మహిళలే ఈ పథకానికి అర్హులు. ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ బీమా సఖీ పథకానికి అనర్హులు. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు, ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు. డ్వాక్రా గ్రూప్ మహిళ అయి ఉండి ఇప్పటి వరకు ఏ పథకం ద్వారా ఉపాధి పొందకుండా ఉన్న మహిళలకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందండి. సో ఇకపోతే తొందరగా అప్లై చేసుకోండి. మీ యొక్క సెలక్షన్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మీకు ఈ బీమా సఖీ యోజన కార్యక్రమా నిమిత్తం నెలకు 7,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్కరూ ఆపర్చునిటీ ఉంటే యూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.